ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయపరమైనటువంటి హీట్ రాజుకుంటోంది. ఎస్పెషల్లీ గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక మాజీ వైసీపీ ఎంపీకి అలాగే ఒక మాజీ మంత్రికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వివాదం ఇప్పుడు రాజకీయపరమైనటువంటి టర్న్ తీసుకుంది. ఎస్పెషల్లీ విడుదల రజనీకి సంబంధించి ఆమె ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి దాదాపు 2 కోట్లకు పైచులకు ఆమె ముడుపులు తీసుకున్నారు అనేటటువంటి అభియోగాల కింద ఆమె మీద ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో తమ పార్టీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి ఆమె టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల మీద ఆమె ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, లైవ్లో చూద్దాం. ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు. ఇదే కథని వరుసపెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా 17A కోసం గవర్నర్కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున రివెంజ్ అది రైట్ విన్నాం కదా. ఇప్పుడు విడుదల రజనీ ఏం మాట్లాడారో విన్నాం. తన మీద 2 కోట్లు అని చెప్పి దాదాపు 10 నెలలుగా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, ఆమె ఇప్పుడు మాట్లాడినటువంటి ప్లే చేసినటువంటి బయటే కాదు, ఆమె నేను చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు, ఆయన తనకు సంబంధించినటువంటి కాల్ డేటాను ఆయన తీశాడు అని చెప్పేసి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది పోలీసుల మీద ప్రెజర్ చేసి మరీ ఆయన ఈ డేటా తీయించారు. అంతేకాకుండా తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసుల్ని సస్పెండ్ చేశారని చెప్పి కూడా ఆమె నిన్న కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దాని మీద ఇవాళ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో స్పందించడం జరిగింది. స్పందిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏంటంటే విడుదల రజనీ చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు, తమ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు, ఆమె కాల్ డేటా తీయాల్సినటువంటి పరిస్థితి అవసరం తనకు లేదు అని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండా గేమ్ మీరు స్టార్ట్ చేశారు, ఆ గేమ్ని నేను ముగిస్తాను అని చెప్పేసి కూడా శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అంతేకాకుండా 2 కోట్లు క్రషర్ యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకున్నారా లేదా అనే దాని మీద సమాధానం చెప్పకుండా ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని తీసుకొచ్చి తన క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతుంది విడుదల రజనీ అని చెప్పేసి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారంలో వాటాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు, ఆ ఆధారాలన్నీ కూడా నేను బయట పెడతానని చెప్పేసి ఆయన కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే విడుదల రజనీ ఏమంటుంది అంటే తన మీద కక్షగట్టి ఈరోజు కేసు పెట్టారు, రెడ్ బుక్ పాలన అంటూనే ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు చేయించారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎక్కడ కూడా టీడీపీ కానీ కూటమి ప్రమేయం లేదు. ఒకవేళ రజనీ చెప్పిందే నిజం అనుకుంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఈ వివాదం నడుస్తోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ వ్యక్తిగతపరమైనటువంటి ఏదైతే ఈ వివాదం ఉందో అది ఈరోజు బ్లాస్ట్ అయింది, బయటకు వచ్చింది. సో దీని మీద ఖచ్చితంగా రజనీ మీద కేసులు నమోదయ్యాయి, దాని మీద విచారణ కూడా
జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె బయటకు వచ్చి మాట్లాడారు. ఇటీవల కాలంలో కొంతమందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే కులం కార్డుని వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నేను బీసీ మహిళని అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత ఆయన ప్యాంట్ ఇప్పి చూపించినటువంటి మాజీ ఎంపీ ఆయన గోరంట్ల మాధవ్ ఆయన కూడా కులం కార్డుని తీసుకొచ్చి చూపించిన పరిస్థితి. అంటే తప్పు చేసేయడము సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తడం అనేది ఈరోజు పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. సో దీని మీద మనకు మరింత సమాచారం అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవికృష్ణ, ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది వాళ్ళిద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి ఒక పాత వివాదంగా కారణంగానే ఈరోజు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయనుకోవచ్చా? నిజంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఆమె చెప్పినట్టు ఆమెకు సంబంధించినటువంటి కాల్ డేటా, ఆమె వ్యక్తిగత జీవితం మీద అంత ఇంట్రెస్ట్ తోటి ఆయన వెళ్ళారని మనం భావించవచ్చా? అంటే అండి, ఇక్కడ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే పల్నాడు రాజకీయాలు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి, చాలా హాట్గా ఉంటాయి. ఈ 2019 ఎలక్షన్స్లో మాత్రం ఇక్కడ నరసరావుపేటకు సంబంధించి, పల్నాడుకి సంబంధించి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఎంపీగా గెలిచారు. అదేవిధంగా కూడా అదే పల్నాడు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట నుంచి రజనీ పోటీ చేసి ఆమె కూడా విజయం సాధించారు. ఒకళ్ళు ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య మొట్టమొదటి నుంచి కూడా సరైనటువంటి వాతావరణం అయితే లేదు. ఇద్దరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు కూడా తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోకి ఎలా వస్తారు అని 2-3 సార్లు కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. అదేవిధంగా కూడా ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్కి ముందైతే మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీని వీడారు. పార్టీని వీడి ఆయన టీడీపీలోకి వెళ్ళటం, టీడీపీలో తర్వాత 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో మాత్రం ఆయన తిరిగి ఎంపీగా కూడా ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి రజనీ ఉన్నారో, రజనీ అయితే మాత్రం గుంటూరుకి రావటం, గుంటూరు నుంచి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఒక స్టోన్ క్రషర్స్ యజమాని, అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కి చెందినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టర్కే ఆయన అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో 2022లో ఆయన సంబంధించినటువంటి ఏదైతే స్టోన్ క్రషర్స్ ఉన్నాయో ఆ స్టోన్ క్రషర్స్కి సంబంధించి తన మీద అప్పుడున్నటువంటి ఆమెకి సంబంధించినటువంటి ఎవరైతే పిఏగా ఉన్నటువంటి వ్యక్తి రావటం, తనను బెదిరించారని, ఆ తర్వాత అయితే మాత్రం అక్కడ ప్రధానంగా ఈ జాషువా అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి రీజనల్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి తన స్టోన్ క్రషర్స్ని 50 కోట్ల రూపాయలు అయితే మాత్రం పెనాల్టీ వేస్తాం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో కనుక మీరు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో కనుక మీరు మాట్లాడుకోకపోతే అనేటువంటి చెప్పినటువంటి క్రమంలో తానైతే ఆమెను కలిసినటువంటి నేపథ్యంలో 2 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా 20 లక్షలు, అంటే ఈ జాషు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక 10 లక్షలు, అదేవిధంగా కూడా ఆమె పిఏగా ఉన్నటువంటి రామకృష్ణకి ఒక 10 లక్షలు ఇచ్చినట్లుగా కూడా ఆయన తన ఫిర్యాదులో తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎంక్వైరీ అయితే చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఈ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సంబంధించిన అధికారులు దానికి సంబంధించినట్టు ప్రధానంగా కూడా ఎంక్వైరీ చేసినటువంటి మీదట అక్కడైతే మాత్రం కొంత ఏదో మతలబుగా మొత్తానికి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా వాళ్ళైతే నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన మీదట ప్రభుత్వం అయితే మాత్రం ఏసీబీ ఎంక్వైరీ అయితే వేసింది. ఏసీబీ ఎంక్వైరీకి సంబంధించి అప్పుడు ఎవరైతే జాషువా ఉన్నారో, అంటే ఈ కేసుకు సంబంధించి A1గా రజనీ ఉన్నారు, అదేవిధంగా A2గా జాషువా ఉన్నారు, A3గా రజనీకి సంబంధించినటువంటి వాళ్ళ బావమధ్య అయినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి గోపి ఉన్నారు. ఆ తర్వాత PA అయినటువంటి రామకృష్ణ 4వ A4గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసినటువంటి ఏసీబీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో
ఈ ఎవరైతే జాషువా ఉన్నారో జాషువా అయితే మాత్రం తనకేమి సంబంధం లేదు, తన మీద విపరీతమైనటువంటి ప్రెజర్ చేయటం మూలానే తాను ఆ స్టోన్ క్రషర్స్ యజమాని కలిశాను, అంతేకాని తనకి ఎటువంటి సంబంధం లేదు అని ఆయనైతే మాత్రం ఆయనైతే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చినటువంటి క్రమం. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం ఈ విడుదల రజనీ అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనని అకారణంగా కూడా ఇటువంటి కేసుల్లో బనాయించారు. అదేవిధంగా కూడా తన అనేక రకాలుగా ఇబ్బంది చేస్తున్నారు, తనని మొత్తాన్ని టార్గెట్ చేపిస్తుంది లావు శ్రీకృష్ణదేవరాయలే అని ఆమె అయితే అభియోగం అయితే చేశారు. తనని అదేవిధంగా కాకుండా కూడా తనకి సంబంధించి ఆయన ఎప్పుడైతే ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో 2019లోనే తనకు సంబంధించినటువంటి కాల్ డేటా ఏదైతే ఉందో ఆ కాల్ డేటా మొత్తాన్ని కూడా తీయించి తనని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అనేటువంటి ఒక వాదన అయితే కొత్త వాదన అయితే దాని తర్వాత అయితే ప్రధానంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మాట్లాడుతూ కొన్ని అంశాలను లేవనెత్తినటువంటి పరిస్థితి. అక్కడ కొంతమంది రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కూడా పరిహారం ఇచ్చేందుకు రజని వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని చెప్పేసి అది ఫిర్యాదులు రావడంతో మళ్ళీ ఆ డబ్బుల్ని రిటర్న్ ఇచ్చేశారు కొంతమందికి అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా ఆయన చదివినటువంటి పరిస్థితి. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా రజని ఇలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడిందా, కాకపోతే ఇది పొలిటికల్గా టర్న్ మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా మనం? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాత్రం అక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించి భూముల సేకరణ అయితే జరిగింది. జగనన్న కాలనీలు ఏవైతే ఉంటాయో ఆ జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి భూసేకరణ అయితే జరిగింది. ఈ భూసేకరణ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఉన్నటువంటి భూమి విలువకి 4-5 రెట్లు అయితే పెంచి ఇచ్చారు అనేటువంటి ఒక చర్చ అయితే అప్పట్లోనే నడిచింది. ఈ చర్చకి సంబంధించి ప్రధానంగా కూడా తమకు ఎవరైతే అనుకూలంగా ఉండి కొంత అమౌంట్ని అయితే ఇస్తారో వాళ్ళకి పూర్తిగా కూడా ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఈ క్రమం అయితే జరిగినట్లుగా కూడా అప్పట్లో అయితే పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే వెలుగు చూశాయి. ప్రధానంగా అక్కడ 100 ఎకరాల్లో మాత్రం ఈ జగనన్న కాలనీలకి ప్రజల నుంచి సేకరించడం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక 150 ఎకరాల నుంచి ఆ పైగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూమి విలువ కంటే రెట్టింపు విలువ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్లు అయితే వీళ్ళు తీసుకున్నారు అనే ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రధానంగా చెప్పింది ఏంటంటే కేవలం టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే ఎవరు ఆ స్టోన్ క్రషర్కి సంబంధించిన యజమాని తన మీద కేసు వేయించారు అని చెప్పినటువంటి నేపథ్యం. ఈ రజనీ చెప్పినటువంటి పరిస్థితుల్లో దానికి అసలు ఆమె చెప్పినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధమే లేదని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ప్రధానమైనటువంటి వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా 1-2 కోట్ల రూపాయల మేరకు కూడా వాళ్ళకి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు చేసుకునే వ్యాపారాలకి సక్రమంగా చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా కూడా తమకి కప్పం కట్టాలి అని చెప్పి వాళ్ళు వసూలు చేసినట్టు కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తి అయితే ఆరోపణలు చేశారు. తనకి 1.5 డబ్బులు ఇవ్వాల్సి ఉండగా కూడా ఆ 1.5 డబ్బులు ఎగ్గొట్టేశారు అని చెప్పి ఆయన అయితే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత అయితే ఆయన వైసీపీ పార్టీని వీడి ఆయన టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా కూడా గతంలో ఏదైతే వైసీపీకి సంబంధించి పాలన జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం ఇక్కడ చిలకలూరుపేటకు సంబంధించి చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, ఈ లబ్ధిదారులకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అంటే ఒక 100 రూపాయలు ఉన్నదాన్ని 200-300గా కూడా పెంచి ప్రభుత్వం నుంచి డబ్బులు తెప్పించి ఆ డబ్బుల్లో వీళ్ళైతే మాత్రం ఆ రైతుల దగ్గర నుంచి వాటాలు తీసుకున్నారని పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి బలం చేకూర్చే విధంగా కూడా ఈరోజు ఎవరైతే ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఉన్నారో ఆయన అయితే చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం వీటి మీద కొంత చర్చ అయితే నడిచే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రవికృష్ణ, ఇంకొకటి ఇప్పటివరకు కూడా అంటే ఆమె మీద అభియోగాలు వచ్చాయి, అంతేకాకుండా ఆమె డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి స్టోన్ క్రషర్ యాజమాన్యమే కేసులు కూడా పెట్టింది. అంతేకాకుండా పోలీసులు కూడా చెప్తున్నారు అప్పట్లో నా మీద ప్రెజర్ తీసుకురావడం వల్లే ఇలా
చేయాల్సి వచ్చింది అనేసి జాషువా కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఈ విషయాలన్నీ వివరాలన్నీ కూడా ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ విజిలెన్స్ విచారణ జరిపారు. విజిలెన్స్ విచారణ తర్వాత ఏసీబీ విచారణ జరిగింది. 2 విచారణ తర్వాత మాత్రమే విడుదల రజనీ మీద కేసు పెట్టారు. ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆమెను అరెస్ట్ చేయలేదు. దీని మీద 2 విచారణ జరిగాయి. అయితే ఈరోజు విడుదల రజనీ ఎందుకని పర్సనల్ లైఫ్లకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడడం, తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశాడు లావు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయాన్ని ఇన్ని రోజుల తర్వాత ఆమెకు ఇందాక మనం ఆడియో క్లిప్ కూడా విన్నాం. 9 నెలలు కేసు పెడుతున్నా అన్నారు. మరి 9 నెలల్లో కూడా కేసు పెడుతున్నారని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకు కారణం నా వ్యక్తిగత జీవితంలోకి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేందుకు ప్రయత్నం చేయడమే అనేటటువంటి అంశాన్ని అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆ అంశం చెప్పడం వెనక ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా మీరు చెప్పింది ఏదైతే ఉందో వ్యక్తిగత జీవితంలోకి ఆయన రావాలని ప్రయత్నించాడు అని ఆమె ఏమైతే చెప్పిందో దానికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లోనే ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. గత 10 రోజుల క్రితమే ఆమె ఏదైతే ఈ స్టోన్ క్రషర్ యజమానికి సంబంధించినటువంటి వ్యవహారము, కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని అయితే సెటిల్ చేయమని ఒక వ్యక్తిని తన దగ్గరికి పంపించింది. ఆయనకు సంబంధించి ఏదైతే డబ్బులు ఇవ్వాల్సిందో ఆ డబ్బులు కూడా తాను ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను, గుంటూరులో ఉన్నటువంటి పలానా కార్పొరేటర్ దగ్గర ఆ డబ్బులు పెట్టాను, ఇక ఈ కేసు విషయాన్ని మాత్రం కేసును విత్డ్రా చేయించాల్సిందిగా కూడా కోరినట్లుగా కూడా ఆయనైతే మాత్రం ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రధానంగా కూడా ఈ ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు మరింతగా కూడా ఊతం చేకూర్చే విధంగా ఉన్నాయి. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా కొంత అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. రజనీకి సంబంధించి వచ్చినటువంటి ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటిలో కొంతవరకు వాస్తవాలు ఉంటాయని ప్రజలైతే భావిస్తున్నటువంటి తరుణంలో అది మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను అయితే చూడొచ్చు. మొన్నటిదాకా కేవలం తాను తనని ఈ ఎవరైతే మర్రి రాజశేఖర్ ఉన్నాడో మర్రి రాజశేఖర్కి తనకే వైరం ఉన్నట్లుగా కూడా మొన్నటిదాకా చెప్పింది. ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి జాషువా కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ ఆ తర్వాత పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా వచ్చినట్లుగా కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఈ కేసు మొత్తాన్ని కూడా డైవర్షన్ చేసేటువంటి విధంగా కూడా తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేశాడు అని రజనీ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఇక్కడ వ్యక్తిగత జీవితం అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఆ కాల్ డేటాని తీసుకొని ఆ కాల్ డేటా ద్వారా ఎవరెవరికి ఫోన్ చేసింది, ఎవరితో మాట్లాడింది అనేటువంటిది వాళ్ళ ప్రైవసీని కట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళ ప్రైవసీలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అయితే మాత్రం ఈ టాపిక్ మొత్తాన్ని ఒక డైవర్షన్లోకి తీసుకురావడానికి వ్యక్తిగత జీవితం అనేటువంటి ఒక పదాన్ని వాడినట్లుగా కూడా మనం భావించవచ్చు. రవికృష్ణ, ఫైనల్గా ఇప్పుడు జాషువా ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మా మీద ప్రెజర్ చేసి ఇలా చేశారని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కీలకమయ్యేటువంటి అవకాశం ఆయన ఏటుగా ఉన్నారు ఈ కేసులో. ఒకవేళ ఆయన కానీ నిజంగా ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాస్తవం అయితే ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది ఆమె మెడకు చుట్టుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే ఏదైతే అసలు ఆ కేసుకు సంబంధించి ఏదైతే స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేసు ఏదైతే ఉందో, అవినీతికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో A1గా ఈ విడుదల రజనీ ఉన్నారు. అదేవిధంగా కూడా A2గా కూడా జాషువా ఉన్నారు. జాషువాకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు, అది కాకుండా కూడా ఆయనకి 2040 వరకు కూడా సర్వీసులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే లాంగ్ డ్యూరేషన్లో అతనికి మాత్రం కొనసాగాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. దానికి తోడు ఆయన మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలకు ప్రధానంగా కూడా ఆయన ఫోర్స్ చేసిన మీదటే ఆమె ఈ ప్రధానంగా కూడా ఈ ఫోర్స్ చేయటం, అదేవిధంగా కూడా ఆ ఫోర్స్ తట్టుకోలేక అవతల ఉన్నటువంటి ఎవరైతే స్టోన్ క్రషర్ యజమాని ఉన్నాడో ఆ యజమాని అయితే భయపడిపోయి అప్పుడు విడుదల రజనీ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద మొత్తంలో డిమాండ్ చేయటం, ఆ డిమాండ్ చేసి ఏదైతే 2 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 2 కోట్ల రూపాయలు
ఆయనకి అక్కడ ఇవ్వటం, ఆ డబ్బులు తీసుకుంది విడుదల రజనీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి అయినటువంటి విడుదల గోపి అయితే ఆ డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు అయితే అతనే చేశాడు. అదేవిధంగా కూడా ఒక 10 లక్షల రూపాయలు ఈ జాషువాకి, అదేవిధంగా మరో 10 లక్షల రూపాయలు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పిఆర్ఓ ఉన్నాడో పిఆర్ఓ రామకృష్ణకి ఇచ్చినట్లు కూడా చెప్పినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్తో సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది ప్రామాణికమైంది. ప్రధానంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు తాను చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రామాణికంగా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఆయన చెప్పింది ఏమిటంటే తనకి సంబంధం లేనటువంటి విషయం, అదేవిధంగా కూడా పలుమార్లు తను కలిసినప్పుడు కూడా తానైతే మాత్రం ఆ విషయం మీద స్టోన్ క్రషర్ యజమాని మీద ఒత్తిడి తీసుకురమ్మన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం తాను ముందుకు వెళ్ళలేదు. అటువంటి సందర్భంలో అనేక రకాలుగా అనేక డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి చేయించడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ చేత కూడా తనకి ఫోన్లు చేయించడం, అదేవిధంగా కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది చేత కూడా మాట్లాడించిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడటం వరకే తాను చేశాను, ఆ తర్వాత జరిగిన విషయాలకు తనకు సంబంధం లేదు అని ఆయన అయితే చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎవిడెన్స్గా, ఒక చాలా బలమైనటువంటి ఎవిడెన్స్గా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఈ గతంలో ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది అంటే ఈ జగనన్న కాలనీలకు సంబంధించి అప్పుడైతే మాత్రం భూములకి సంబంధించి తీసుకున్నటువంటి సందర్భంలో రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా తమకు వచ్చిన డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిలో కూడా కమిషన్లు తీసుకున్నారని కూడా చెప్పారు. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇక నుంచి ఇప్పుడు ఈ రజనీ అయితే స్టార్ట్ చేసింది, తానైతే ఎండ్ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇక ఇదే కాకుండా కూడా తన పేరు వాడారు కాబట్టి ఇక తాను కూడా దాని గురించి ఎవరెవరైతే తన మీద టార్గెట్ చేశారో దానికి సంబంధించిన వాస్తవాలే చెప్తాను, తాను అల్లరిచిల్లరగా వ్యవహరించను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా ఇక భవిష్యత్తులో మాత్రం ప్రధానంగా కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడతారు, అదేవిధంగా కూడా కేసులు పెడతారని ఇండికేషన్ కూడా ఇచ్చాడు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆమెకి అయితే మాత్రం దీనికి సంబంధించి కేసుల వ్యవహారాల్లో మాత్రం మెడకు చుట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తానికి విడుదల రజనీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఆమెకు సంబంధించి స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రమే ఆమె మీద ఏసీబీ కేసు నమోదైనటువంటి పరిస్థితి. నిన్న ఎప్పుడైతే ఆమె బయటికి వచ్చి లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఆమె వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారో దీంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి భూముల పరిహారం విషయంలో కూడా ఆమె వాటాలు తీసుకున్నారు అని చెప్పేసి ఇవాళ ఆయన బయటపెట్టారు. దీంతో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున కొన్ని పనులకు సంబంధించి ముడుపులు తీసుకున్నారు, అందులో ఇంకా కొంత అమౌంట్ ఇవ్వలేదు, సో వాళ్ళు కూడా బయటికి వస్తారు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి వివాదం, రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో విడుదల రజనీ మీద కక్షగట్టి కేసులు పెట్టారు అని చెప్పేసి ఇప్పటి వరకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారంలో పస లేదు అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి డిజిటల్ ఎక్స్క్లూజివ్.